హాయ్ ఫ్రెండ్స్, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకో కొత్త టాపిక్తో ముందుకు వచ్చాం. గతంలో లాస్ట్ 2-3 వీక్స్గా 4-5 వీక్స్గా మనం ఏవైతే ఆ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ సిరీస్ని చాలా గొప్పగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్, కృతజ్ఞతలు. సో ఈరోజు మనం అనుకుంటున్న టాపిక్ ఏంటంటే, సో ఇఫ్ టీత్ డోంట్ హర్ట్ దే ఆర్ హెల్తీ. ఒకవేళ పంటి నొప్పి రాకపోతే అవన్నీ చాలా బాగున్నాయి అనేది అపోహన, మరి లేదంటే ఫ్యాక్టా, నిజమా అని అంటే ఖచ్చితంగా అపోహ. ఎందుకు అని అంటే కొంతమంది పేషెంట్స్ రీసెంట్గా కూడా ఒక 10 days బ్యాక్ కూడా ఒక పేషెంట్ నేను చూస్తున్నాను. ఆ పేషెంట్ వచ్చి మొత్తం కంప్లైంట్స్ ఉన్నాయి. చూస్తే అన్ని పళ్ళు డ్యామేజ్ ఉన్నాయి, హోల్స్ ఉన్నాయి, సో కొన్ని ఇరుగున్నాయి, ఇట్లా ఉన్నాయి. ఎందుకమ్మా చూపించుకోలేదు మీరు? ఎందుకు డాక్టర్ని కలవలేదు? మీ డెంటిస్ట్ని ఎందుకు భయం? లేదు సార్, నా పళ్ళు బాగున్నాయంటే ఈరోజు ఈ ఒక్క పన్నే సార్ నొప్పి వచ్చింది, మిగిలినవన్నీ బాగున్నాయి అంటే ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని అంటే, నాకు నొప్పి రాలేదు కదా సార్. నొప్పి రావడానికి, పన్ను డ్యామేజ్ అవ్వడానికి ప్లస్ మళ్ళీ డాక్టర్ని కలవడానికి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఇంతకుముందు కూడా కొన్ని 100 సార్లు చెప్పున్నాను. ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని కలిస్తే మీకు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏంటని మీకు ప్రాపర్గా మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో దాంట్లో భాగంగా ఫస్ట్ క్లీనింగ్ చేస్తారు. ఆ విధంగా చిగురులను కాపాడుకోవచ్చు. ఆ చెక్ చేసే భాగంలో పళ్ళు పుచ్చులుంటే ఆ పుచ్చుకు సిమెంట్స్ పెడతారు. అక్కడితో నష్టం ఆగుతుంది. సో కొంతమందికి డిఫరెంట్గా మేము చూస్తున్నాం, ఈమె అనే కాదు, చాలామందిని చూస్తున్నాం, వాళ్ళకి పళ్ళు ఎంత డ్యామేజ్ అయినా కూడా వాళ్ళకి నొప్పి రాదు. అది డిపెండ్స్. అది వాళ్ళకున్న ఇన్ఫెక్షన్, మైల్డ్ ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అవ్వడం, అది వాళ్ళ వంశపారంపర్యం ఉండొచ్చు, హెరిడిటరీ రీజన్స్ వల్ల ఉండొచ్చు, దేనివల్ల అయినా కూడా సో వాళ్ళకి పెయిన్ వచ్చి ఉండదు. సో పన్ను ముక్కలుగా ఇరిగిపోయి అట్లా ఆ స్టేజ్ వరకు ఆగుంటారు. వాళ్ళు నొప్పి రాలేదు కదా అనే ఒక కాన్సెప్ట్తో నా పళ్ళు బాగున్నాయని ఆగడం వల్ల ఆ పేషెంట్ చాలా తీవ్రంగా నష్టపోతారు. సో కాబట్టి నొప్పితో సంబంధం లేకుండా, మీకు ఇన్ఫెక్షన్స్తో సంబంధం లేకుండా పంటి డాక్టర్ని 6 monthsకి ఒకసారి కలవండి. వాళ్ళు మీకు ప్రాబ్లమ్ని మీకు ఇన్ఫామ్ చేస్తారు. దానికి ట్రీట్మెంట్ ఏంటని కూడా మీ ఫ్యామిలీ డెంటిస్ట్ మీకు ఇన్ఫామ్ చేస్తారు. థ్యాంక్ యూ.